తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్టు బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడతారంటూ బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పార్టీలో ఉన్నటువంటి సమస్యలపైన, తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సమస్యలపైన బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు ఉండొచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు, నాకేమి కొత్త కాదు, మొదటి నుంచి ప్రారంభించడం కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. తాజాగా బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని మాట్లాడడం జనసేన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే సాక్షాత్తు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బొలిశెట్టి శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీతో సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమస్యల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో అనేక సార్లు అంశాలపై ప్రస్తావించినప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం, ముక్కుసూటిగా మాట్లాడడం, పట్టించుకోకపోవడం ప్రధానంగా బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదనకు కారణం. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. పార్టీలో ఉండి ప్రయోజనం లేదు, ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ప్రయోజనం లేదు, ఎమ్మెల్యే మాటకు లెక్క లేదు అన్న నేపథ్యంలోనే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్ వైఖరి ప్రధాన కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. తెలుగుదేశం పార్టీతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొత్తు కొనసాగించాలన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు తెలుగుదేశం పార్టీతో పోట్లాడుతున్నారు. పనుల విషయంలో, రకరకాల విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వారి సమస్యలను తన సమస్యగా మార్చుకొని తెలుగుదేశం పార్టీతో విభేదాలు పెట్టుకునే పరిస్థితిలో లేనని పవన్ కళ్యాణ్ పరోక్షంగా గతంలోనే అనేక సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విషయంలో కూడా అదే విధంగా స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో సఖ్యతగా ఉండాలి, సఖ్యతగా ముందుకు వెళ్లాలని బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా సూచించినట్టు తెలుస్తోంది. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ కు మాత్రం తెలుగుదేశం పార్టీ వారితో ఏమాత్రం పొసగడం లేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా తమ సమస్యలు పట్టించుకోకుండా, పరిష్కరించుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉండడం, ఉంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు అని మాట్లాడడం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో ఆవేదన గురి చేసింది. ఈ నేపథ్యంలోనే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసే వారికే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, జనసేన పార్టీ ఎలా స్పందిస్తుంది? గతంలోని బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ గురించి, పార్టీ సమస్యల గురించి, తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఉంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ విధంగా స్పందించబోతున్నారు, జనసేన పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలపైన? అదే సందర్భంలో సీఎం కావాలని కోరుకుంటున్నానని బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడడం ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తోందన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ దీన్ని సీరియస్ గా తీసుకుంటారా లేదా పట్టించుకోరా? తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంటుందా, పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న అంశాన్ని? ఇలా రకరకాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, పట్టించుకోవడం లేదు, తెలుగుదేశం పార్టీ పెత్తనం సాగుతోంది, తెలుగుదేశం పార్టీ వారికే ప్రాధాన్యత లభిస్తుంది, ఎమ్మెల్యేగా ఉండి కూడా ఉపయోగం లేదన్న నేపథ్యంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుజ్జగించిన తర్వాత, మాట్లాడిన తర్వాత నిర్ణయం మార్చుకుంటారా లేదా, తన నిర్ణయంలో తాను ముందుకు వెళ్తారా అన్నది రాజకీయ వర్గాల్లో కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ.